నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాల గురించి లెక్క పెడితే మొదట తెలంగాణ సాయుధ పోరాటాన్ని అయితే అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతి జూలై 4న ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా కీర్తిస్తూ దొడ్డి కొమరయ్యను అయితే స్మరించుకుంటున్నటువంటి సందర్భం. అటు జయంతి ఇటు వర్ధంతులను కూడా ప్రభుత్వమే చేస్తున్నటువంటి సందర్భం. అసలు దొడ్డి కొమరయ్య ఏంటి, దొడ్డి కొమరయ్య అమరుడు అవడానికి గల కారణాలు ఏంటి, సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి పోరాటం ఎలా ఉండింది, 20 సంవత్సరాలు 2 దశాబ్దాలు కూడా నిండని వయసులో అమరుడు ఎట్లా కాగలిగాడు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా తొలి బీసీ కమిషన్ సభ్యులు సామాజిక విశ్లేషకులు జూలూరి గౌరీశంకర్ గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. దొడ్డి కొమరయ్య దాదాపుగా జూలై 4వ తారీఖు వచ్చిందంటే దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి చిత్రపటానికి పూలమాలను వేయనటువంటి వాళ్ళు అయితే కనబడరు. ఇటు పొలిటికల్ వాళ్ళు, అలాగే సామాజికవేత్తలు అందరూ కూడా పూలమాలలు వేసి ఘనంగా కీర్తించుకునేటువంటి సందర్భం కనబడుతూ ఉంటుంది. అసలు సాయుధ పోరాటము దొడ్డి కొమరయ్య గురించి మాట్లాడుకోవాలనుకుంటే, వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్నది భారతదేశ చరిత్రలోనే ఎగరవేసినటువంటి ఒక ఎర్రజెండా. ఎస్, మీకు చిత్తప్రసాద్ బొమ్మలు చూస్తే తలకు రుమాలు చుట్టుకొని ఒక ఎర్రజెండాను తీసుకొని నెత్తుటిలోంచి జెండాను ఉంచి ఇట్లా విసురుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ సందర్భంలో సుత్తి కొడవలి మీకు కనిపిస్తుంది. అంటే ఆ చిత్తప్రసాద్ వేసిన చిత్రం ఏంటంటే దొడ్డి కొమరయ్య ది ఫస్ట్ బ్లడ్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వీర తెలంగాణ పోరాటానికి సంబంధించి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. అంటే ఈ దొడ్డి కొమరయ్య వీర తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఇప్పుడు సరిగ్గా ఈ రోజుకి మనం మాట్లాడుతున్న రోజుకి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాలు గడిచినటువంటి కాలం తర్వాత దొడ్డి కొమరయ్య గారిని గురించి ఈరోజు మనం వారి యొక్క వర్ధంతి గురించి జూలై 4 గురించి మనం మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు మొదలైందని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎప్పుడు ప్రారంభించారని, ఎవరు ప్రారంభించారనేటువంటిది ఈ తరం పిల్లలకు పరీక్షల్లో ఒక బిట్గా ఉంటే ఉండవచ్చు. అవును, కానీ అది ఒక బిట్ కాదు. అది తెలంగాణలోనే చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక చాప్టర్. వెట్టి చాకిరికి వ్యతిరేకమైనటువంటి పోరాటానికి, అంటే వెట్టి చాకిరి అంటే మనం ఏదంటే వెట్టికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటము తెలంగాణ సాయుధ పోరాటము. చాకలైలమ్మ బొవ్వగింజల పోరాటానికే పోరాడాను, దొడ్డి కొమరయ్య తొలి నెత్తుటి బొట్టును చిందించాను, 1946 జూన్ 4న దొడ్డి కొమరయ్య అమరుడయ్యను. ఇది పాఠంలో పిల్లలు చదువుకునే సిలబస్. కానీ ఆనాడు 78 ఏళ్ల క్రితం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే రాచరిక ప్రభుత్వాల కంటే కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మనకు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో వెట్టి చాకిరి. వెట్టి అంటే పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మునగాడ పాలుమరిచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడ అని తన కంఠాన్ని పగలగొట్టుకొని సుద్దాల హనుమంతు పాడినటువంటి పాట. దాని అర్థం ఏంటంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అక్కడ ప్రతి ఒక్క ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళు, నిరుపేదలైనటువంటి వాళ్ళు వెట్టి పని చేసేవాళ్ళు. కాబట్టి మనం అనుకున్న మోకాల మట్టుకు బురదలో దిగేది వాళ్ళే, నాట్లేసేది వాళ్ళే, పంటలు పండించేది వాళ్ళే, పంటలు కుప్ప నూర్చేది వాళ్ళే, కుప్ప కొట్టేది వాళ్ళే, బస్తాలకు ఎత్తేది వాళ్ళే, బండికి పంపించేది వాళ్ళే. కానీ చివరికి బండ్లు మాత్రం దొరకొష్టంలోకి వెళ్ళిపోతాయి, దొరగడిలోకి వెళ్ళిపోతాయి. చివరికి భూమి మీద కనీసమైనటువంటి అధికారం లేనటువంటి పరిస్థితి. జీవితకాలం వాళ్ళు వెట్టి చేస్తూనే ఆ దొరకు మొత్తం కూడా ఆ పండిన పంటను మొత్తం తీసుకుపోయి వాళ్ళు ఏదైనా కుండల కొద్ది ఏదో కొలిసిస్తే దాని మీద బతికేటువంటి పరిస్థితి చాలా హేయమైనటువంటి పరిస్థితి, చాలా దీనమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి దొరగడి వచ్చిందంటే ఆ గడి దగ్గరికి వచ్చేసరికి తల ఉంచుకొని పోయినటువంటి వాళ్ళు. బాంచందొర నీ కాల్మొక్త అన్నటువంటి మాట ఈరోజు పిల్లలు చదువుకుంటున్నటువంటి చరిత్రలో బాంచందొర కాల్ముక్త అంటే అర్థం కాకపోవచ్చు, కానీ చాలా భయంకరమైనటువంటి స్థితి, చాలా దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ఉక్కుపాదంతో ఏలినటువంటి పరిస్థితి. దీంట్లో
మనకు దొడ్డి కొమరయ్య మనకు ఎట్లా కనిపిస్తాడంటే చాకల ఐలమ్మ బువ్వగింజల పోరాటం చేసింది. పండించిన పంటని మా పంటని మేమే తీసుకుంటామన్నటువంటి పోరాటాన్ని మొదలుపెట్టింది. ఆ పోరాటం మొదలైన తర్వాత చాకలి ఐలమ్మ మొదలుపెట్టిన పోరాటం మొత్తం కూడా ఆ పాలకుర్తి నుంచి రగులుకున్న పోరాటం మొత్తం కూడా గ్రామాలకు మొత్తం కూడా విస్తరిస్తూ ఉంది. కాబట్టి 1942లో భువనగిరిలో ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ ఆంధ్ర మహాసభ నుంచి వచ్చినటువంటి ఆర్య సమాజ్ నుంచి ఆంధ్ర మహాసభగా మారినటువంటి పరిస్థితి, ఆ ఆంధ్ర మహాసభ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కమ్యూనిస్టులుగా మారినటువంటి సందర్భం ఉంది. అక్కడి నుంచి ధర్మభిక్షము, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి యోధులు కూడా ఆర్య సమాజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మొత్తంగా ఆ విసునూరు అనేటువంటి ఊరు పాలకుర్తి కేంద్రం. విసునూరు రామరెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డి అంటారు, వెంకటరామరెడ్డి అంటారు. ఈ వెంకట కూడా వాళ్ళకు బిరుదు. రామచంద్రారెడ్డికి ఉన్నటువంటి బిరుదు అంటే దేశ్ముఖ్. దేశ్ముఖ్ అంటే దొరల మీద ఉన్నటువంటి వాడు, కొంత మళ్ళా పెద్ద క్వాలిటీ. అంటే విష్ణూరు పరిధిలో ఉన్నటువంటి 60 గ్రామాల పైన పెత్తందారి. కాబట్టి ఈ పెత్తందారి ఉండేటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు మామూలువి కాదు. కాబట్టి విష్ణూరు రామచంద్రారెడ్డి యొక్క చరిత్ర మొత్తం కూడా ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర. ఆ దుర్మార్గమైన చరిత్రకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. విష్ణూరుకి పక్కనే ఉన్నటువంటి కడవెండి అనేటువంటి గ్రామం ఉంది. ఆ కడవెండిలో అక్కడ ఒక గడి ఉంది. ఆ గడిలో ఎవరు ఉంటారంటే రామచంద్రారెడ్డి వారి యొక్క తల్లి ఉంటుంది, జానకమ్మ. జానకమ్మ ఇంకా భయంకరంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పీడించి పిప్పి చేస్తున్నటువంటి సందర్భం. అక్కడ కడవెండిలో కూలీరెట్ల పోరాటం, అట్లా కడవెండిలో కమ్యూనిస్టులు, కడవెండిలో ఆంధ్ర మహాసభకు వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి దొరగడి దుర్మార్గాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక ర్యాలీ జరిగితే, ఆ ర్యాలీలో వెళుతున్నటువంటి వాళ్లకు ఎటువంటి హెచ్చరికలు లేకుండా చేసినటువంటి కాల్పుల్లో దొడ్డి కొమరయ్య జూలై 4న అమరుడయ్యాడు. ఆ అమరత్వాన్ని అక్కడి నుంచి జూలై 4 నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 11 దగ్గరికి వచ్చేసరికి ముంబై కేంద్రంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి దుర్మార్గమైన పరిస్థితికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయాలని ఒక డిక్లరేషన్ ఇచ్చింది. దాని మీద రావి నారాయణ రెడ్డి, మగ్దుంలు సంతకం చేసి తెలంగాణ సాయుధ పోరాటానికి డిక్లరేషన్ ఇచ్చిన సందర్భం. కాబట్టి దొడ్డి కొమరయ్య అమరత్వం మొత్తంగా సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణలో ఉన్న వెట్టి చాకిరికి వ్యతిరేకమైనటువంటి పోరాటం మహోజ్వల పోరాటంగా రూపుదాల్చినటువంటి సందర్భం. దొడ్డి కొమరయ్య అమరత్వం భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన మహోజ్వలమైనటువంటి పోరాటం. దొడ్డి కొమరయ్య అమరత్వం భారతదేశంలోనే భూ సంస్కరణలు రావడానికి కావాల్సినటువంటి ఒక శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. ఇలాంటి మహోజ్వలమైనటువంటి సందర్భం నుంచి దొడ్డి కొమరయ్య యొక్క చరిత్రను చూడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దొడ్డి కొమరయ్య యొక్క అమరత్వం, దొడ్డి కొమరయ్య యొక్క త్యాగం తెలంగాణలో ఉన్నటువంటి ఒక చైతన్యానికి, ఒక విప్లవానికి ఒక సంకేతంగా, ఒక ప్రతీకగా, ఒక నమూనాగా భారతదేశానికి అందించినటువంటి వాడు దొడ్డి కొమరయ్య. తన యొక్క త్యాగంతో ఆ పనిచేశారు. దొడ్డి కొమరయ్య వర్ధంతులు, జయంతులను ప్రభుత్వాలే నిర్వహిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఈ యొక్క తంత అయితే మనకు కనబడతా ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి సందర్భంలో కూడా మనం స్మరించుకునేది, అటు చాకల ఐలమ్మ అయినా దొడ్డి కొమరయ్య అయినా ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి యొక్క వర్ధంతులు, జయంతుల విషయంలో ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే? మీరు మంచి ప్రశ్న వేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు అంటే ఇప్పుడు చాలా పదాలకు ఈ మధ్య అర్థాలు మొత్తం కూడా మారిపోయినటువంటి సందర్భం. దొరగడీల్ని కూల్చామని చెప్పంటారు. ఎన్నికల్లో ఒకరు ఓడిపోయి ఒకరు గెలిస్తే. అసలు దొరగడీలు అంటే ఎవరు? తెలంగాణలో అసలు దొరలెవరు? అసలు ప్రజలను పీడించినటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఏలినటువంటి వాళ్ళు ఎవరు? ఇది కూడా ఈ సందర్భంగా మీరు అన్నటువంటి ప్రశ్న నుంచి వస్తున్నటువంటి సమాధానాలు. 2, ప్రభుత్వం చాకలి ఐలమ్మకు సంబంధించి అట్లాగే దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి జయంతుల్ని, వర్ధంతుల్ని జరపడానికి ముందుకు రావడం. దొడ్డి కొమరయ్య యొక్క వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో జరగడం చాలా గొప్పగా ఆహ్వానించాల్సిన విషయం. ప్రభుత్వం జరపడం అన్నది చాలా గొప్ప విషయం. తప్పకుండా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రజలందరూ చేస్తున్న డిమాండ్ ఇది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, అది అవిభక్త ఆంధ్రప్రదేశ్లో జరగలే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ మట్టి నుంచి ఎగిసినటువంటి మహోజ్వలమైన పోరాటాలు 2 పోరాటాలు. ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం, 2 తెలంగాణ తన యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కోసం జరిగినటువంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో నెలకొరిగినటువంటి వీరులకు సంబంధించినటువంటి వారిని స్మరించుకోవాలన్నప్పుడే సర్వాయి పాపన్న దగ్గర నుంచి దొడ్డి కొమరయ్య వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది, ఆహ్వానించాలి.
అయితే ఏమిటంటే దీంట్లో ఉన్నటువంటి ఒక గమ్మత మెలిక మీరు అడిగిన ప్రశ్నకు ఉన్నటువంటి మెలిక ఏమిటంటే ప్రజల తరఫున జరిగినటువంటి పోరాటాలని కూడా తమ అకౌంట్లో వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఓకే, ప్రజల తరఫున జరిగినటువంటి మహోజ్వలమైన పోరాటాలని కూడా తమ యొక్క గద్దెల్ని నిలుపుకోవడం కోసం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అది తెలంగాణలో చాలా మీరు అడిగినటువంటి దాంట్లో ప్రశ్న చాలా చిన్న ప్రశ్న ఏం కాదు, చాలా పెద్ద ప్రశ్న ఇది మొత్తం కూడా చూస్తే మొత్తం కూడా ఆనాడు నిజాం రాజ్యంలో దొరలుగా ఉన్నటువంటి వాళ్ళు, నిజాం రాజ్యంలో దొరలుగా దేశ్ముఖులా ఉన్నటువంటి వాళ్ళు, జమీందారులు, జాగీర్దారులు, ప్రజలను పీడించినటువంటి వాళ్ళు, షేర్వానీలు వేసుకున్నటువంటి వాళ్ళు. తెలంగాణలో నిజాం పాలన అనంతరం వెంటనే షేర్వానీలు తీసేశారు, ఖద్దరు చొక్కాలు వేసుకొని కాంగ్రెస్ నాయకులుగా వచ్చారు. ఏమీ లేదు గ్రామాల్లో జరిగినటువంటి మార్పు ఏమిటంటే దొడ్డి కొమరయ్య ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఎర్ర జెండాలు చేత పట్టుకొని 3000 గ్రామాల్లో తెలంగాణలో గ్రామ రాజ్యాల్ని ప్రకటించుకుంది కమ్యూనిస్టు పార్టీ. కానీ ఇప్పుడు ఆ 3000 గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? మళ్ళీ దొరలు వచ్చారు, అక్కడికి మోడ్రన్ దొరలు వచ్చారు, ఆధునిక దొరలు వచ్చారు, ప్రజాస్వామ్యం పేరు చెప్తున్నటువంటి దొరలు వచ్చారు. నిజంగా ఎవరైతే ప్రజల్ని పీడించేవాళ్ళో వాళ్లే గ్రామాల మీద మళ్ళీ అదే పెత్తందారులు మరో రూపంలో పెత్తనాన్ని చెలాయిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి, కానీ పాలకవర్గాలు అంటే అమరత్వాన్ని కూడా పాలకవర్గాలు తమ యొక్క అకౌంట్లో తెలివిగా ఎట్లా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే మనం ప్రభుత్వాన్ని అడిగే విషయం ఏంటంటే, మీరు దొడ్డి కొమరయ్య వర్ధంతి జరుపుతున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. దొడ్డి కొమరయ్య యొక్క అమరత్వాన్ని మీరు స్వీకరించినందుకు కూడా మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. కానీ ఒక బహుజన బిడ్డగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళ తరఫున కలం పట్టుకున్న వాళ్ళుగా మేము మాట్లాడేది ఏంటంటే, చెప్పండి, దొడ్డి కొమరయ్య భూమి కోసం పోరాడాడు. భూమిని పంచండి, భూ సంస్కరణను అమలు చేయండి. దొడ్డి కొమరయ్య గ్రామ రాజ్యాలు కావాలి, బహుజనుల చేతికి రాజ్యాలు రావాలన్నారు, దొరగడీలు కూలాలన్నారు. మొత్తం 3000 కాదు, ఇప్పుడు 6000 గ్రామాల్లో బీసీల యొక్క ప్రాతినిధ్యంతో తమ జనాభాకు తమకు రిజర్వేషన్లు ఇస్తే, దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటి మీరు ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తే 6000 గ్రామాల్లో గ్రామ రాజ్యాల్లో వస్తాయి. అవి బహుజనుల చేతుల్లోకి వస్తాయి. దొడ్డి కొమరయ్య యొక్క ఆత్మకు శాంతి కదా అది. దొడ్డి కొమరయ్య దేనికోసం పోరాడాడు, ఏ వర్గాల కోసం పోరాడారు? అన్నం తింటున్నటువంటి వ్యక్తి అప్పుడే గొర్రెలు కాసుకొచ్చి గొర్రెలను ఇంట్లో ఇడిచి అన్నం తింటుంటే వర్ధిల్లాలి, ఆంధ్ర మహాసభ నాయకత్వం వర్ధిల్లాలంటే నినాదం విని మధ్యలో చేయి గడుక్కొని వచ్చి బువ్వ కంచాన్ని వదిలిపెట్టి బువ్వగింజల పోరాటం కోసం వచ్చినటువంటి యోధుడు దొడ్డి కొమరయ్య. అలాంటి దొడ్డి కొమరయ్య వర్ధంతిని జరుపుతుంటే ఇప్పటికి కూడా బీసీలకు అయ్యా మా కొలువులు మాకేవయ్యా, అయ్యా మాకున్నటువంటి సర్పంచ్గా కూడా మాకు ప్రాతినిధ్యమైనటువంటి ఏదయ్యా, బీసీలకు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సామాజికమైనటువంటి న్యాయాలు ఏవయ్యా, అవి అడుగుతున్నారు. ప్రభుత్వాలు వాటిని ఇవ్వమని అంటున్నాం. ఇప్పటికీ ఆనాడు దొడ్డి కొమరయ్య అమరత్వం నుంచి, ఆ అమరత్వం సాక్షిగా 78 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికి కూడా బహుజనులను ఓట్లేసే యంత్రాలుగా మార్చివేశారు. దొడ్డి కొమరయ్య మమ్మల్ని ఆవహించు, చాకలేలమ్మ మమ్మల్ని ఆవహించు, మళ్ళీ మా యొక్క హక్కుల సాధన కోసం ఈనాడు నెత్తురు చిందకుండా, ఒక నెత్తుటి బొట్టు రాలకుండా జరగాల్సినటువంటి ఉద్యమాలు తెలంగాణలో మళ్ళీ జరగాలి. ఒక నూతన విప్లవానికి ఒక క్రాంతిగా దొడ్డి కొమరయ్య యొక్క అమరత్వం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ స్ఫూర్తితో ముందుకు పోవాలి. అది మేము ఈరోజు బహుజనుల తరఫున మాట్లాడే ఒక గొంతుగా, బహుజనుల తరఫున మాట్లాడుతున్నటువంటి ఒక కలంగా ఆ యొక్క స్ఫూర్తితోటి తప్పకుండా ప్రభుత్వాలు వర్ధంతులు జరపడం ఆహ్వానిస్తున్నాం. కానీ బీసీల చేతుల్లో గ్రామరాజ్యాలు పెడతారా? ఆ ప్రశ్నకు సమాధానాలు కూడా చెప్పాలన్నటువంటి విషయాన్ని అడుగుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది జూలూరి గౌరీశంకర్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య అమరత్వానికి ఎప్పుడు మీరు సరైనటువంటి జవాబు చెప్పినట్టయితే అంటే 6000 గ్రామాలలో అంటే దాదాపు 42% బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం వహించే విధంగా రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మాత్రమే దొడ్డి కొమరయ్య అయినా, అలాగే ఆ ముందున్నటువంటి సర్దార్ పాపన్న గౌడ్ అయినా ఎవరి వైపున చూసినా కానీ ఖచ్చితంగా ఒక జవాబు ఇచ్చినట్టుగా అయితే ఉంటుంది. వారి యొక్క అమరత్వానికి సార్థకం చేసినటువంటి సందర్భం అవుతుంది. మీరు వర్ధంతులు, జయంతులు నిర్వహిస్తూనే ఇలాంటి ప్రకటన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.